వెల్కమ్ మై డియర్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఈరోజు యూట్యూబ్ పోస్టింగ్స్లో క్విజ్ పోస్టింగ్స్లో కలామైస్ క్విజ్లో ఒక మంచి క్వశ్చన్ పోస్ట్ చేశాను. అది ఎగ్జామ్కి వస్తుందనే ఉద్దేశంతో ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అవసరం ఉందో అన్ని ప్రశ్నలకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. ఏదైతే ఇస్తే మీకు మేలు జరుగుతుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అన్న వాటికి ఇస్తాను. ట్విస్ట్ ఉంది, ఎక్కడ అర్థం కావట్లేదు అన్న దానికి ఇస్తాను. సో ఈరోజు ఒక మంచి క్వశ్చన్ సెలెక్ట్ చేశాను. సో అది చూద్దాం. భారత్ ఇంధన వనరుల్లో పునరుత్పాదక ఇంధనం వాటా 22% చేరుకోవడంతో ప్రపంచంలో ఇండియా ఏ ర్యాంక్ సాధించింది? దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో దాన్ని మనకి సిలబస్ లేకుండా నేను ఏది కూడా మీకు ఇవ్వను. ఇది యూనిట్ 2లోని ఎనర్జీ మేనేజ్మెంట్లో నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ ఇన్స్టాల్ కెపాసిటీస్ ఇన్ ఇండియా ఉంది. సో ఇందులో మనం తీసుకున్న ఈ ప్రశ్నని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 2022 రిపోర్ట్ ప్రకారం భారత్ తన మొత్తం ఇంధన వనరుల్లో పునరుత్పాదక ఇంధనం వాటా 22% చేరుకోవడంతో ప్రపంచంలో ఏ ర్యాంక్ సాధించింది? అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 2022 రిపోర్ట్, ఇండియా హ్యాస్ అచీవ్డ్ which rank in the world with the share of renewable energy reaching 22% of its total energy resources. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్వశ్చన్లో కన్నా బాగా ఎక్స్ప్లెనేషన్ అప్పుడు క్లారిటీ ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ వింటేనే మీకు కవరేజ్ ఆఫ్ మార్క్స్ నేను ఎప్పుడు అంటుంటాను కదా, 70-60 అనేది. మీరు ఎక్స్ప్లెనేషన్ చదవకపోతే రాదండి, వినాలి కూడా. సో ఇందులో ఆప్షన్ ఏ 40th ర్యాంక్, ఆప్షన్ బి 53rd ర్యాంక్, ఆప్షన్ సి 80th ర్యాంక్, ఆప్షన్ డి 85th ర్యాంక్. విచ్ ఆన్సర్? అంటే వన్ కైండ్ అచీవ్మెంట్ కనబడుతుంది భారతదేశానికి, బట్ ఏది ఆన్సర్? యా, ది ఆన్సర్ ఈజ్ బి, 53rd ర్యాంక్. సార్ ఎందుకు సార్, అదేమన్నా ఘనమైన ర్యాంక్ మనం చెప్పుకోవడానికంటే ఎస్, ఘనమైంది, చాలా చాలా ఘనమైంది. అందుకనే మనం చెప్పుకుందాం. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి మనకి చైనా ఇస్ 80th ర్యాంక్. అంటే చైనా మనకన్నా అడ్వాన్స్డ్ కదా ఈ విషయంలో, కాదు. యుఎస్ఏ ఇస్ 85th ర్యాంక్, 85వ ర్యాంక్. రెన్యూబుల్ షేర్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్ ఇండియా ఇస్ 22%. whereas share of modern renewables in final energy consumption, ఈ ఎనర్జీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 7th గోల్ అనమాట. 7.2లో ఈ క్లీన్ ఎనర్జీస్, షిఫ్టింగ్ టువర్డ్స్ నాన్ పొల్యూటింగ్ టెక్నాలజీస్ ఆర్ ఎనర్జీస్, ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్, పర్టికులర్లీ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్, దానికి వెళ్ళాలని ఉంది. సో అందులో 18% చేరుకున్నాము. అదే ఎలక్ట్రిసిటీ జనరేషన్లో అయితే 22% చేరుకున్నాము. ఇవి ఓన్లీ నాన్ ఎలక్ట్రిసిటీ కూడా ఇందులో కవర్ అవుతాయి, అందువల్ల 18 వచ్చింది. బట్ 22% ఆఫ్ అవర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఈజ్ ఇన్ ఇండియా ఈజ్ బీయింగ్ డన్ త్రూ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మొన్న కూడా మనం చెప్పుకున్నాము నిన్న ఒక క్వశ్చన్లో. మనకి టాప్ 5 సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏవి అన్నప్పుడు మనకి కనబడుతుంది క్లియర్గాను. బయోఫ్యూల్స్ అండ్ 4th పొజిషన్లో, అండ్ 5th పొజిషన్లో అది కూడా రెన్యూబుల్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్ కూడా. 5th పొజిషన్లో మనకి జియోథర్మల్ ఎనర్జీ, దట్ ఈస్ ఆల్సో రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇండియా ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ప్రోగ్రెసివ్ అవుట్లుక్ అమాంగ్ మెనీ నేషన్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ సుపీరియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలిటరీ పవర్ ఆర్ ఎకనామిక్ పవర్. సో అందుచేత ఈ ర్యాంక్స్ చూడండి మనకు అర్థమవుతాయి. షేర్ ఆఫ్ మోడర్న్ రెన్యూబుల్స్ ఇన్ ఫైనల్ ఎనర్జీ కన్జంప్షన్, రీజనల్ ర్యాంకింగ్ వచ్చేసరికి ఇండియాకి, గ్లోబల్ ర్యాంక్ చూద్దాం, రీజనల్ ర్యాంక్స్ నాట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు మీరు.
అందుకనే ఇండియాలో ప్రపంచంలో ఈ క్లీన్ ఎనర్జీకి షిఫ్ట్ అయిన దేశాల్లో అత్యధికంగా నెంబర్ 1 ర్యాంక్ ఉన్నది ఐస్లాండ్, తర్వాత గ్యాబన్ అండ్ నార్వే కనబడుతున్నాయి ఫస్ట్ 3 ర్యాంక్స్లో. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మూడే. ఇండియా చూడండి కింద మనకి లాస్ట్లో ఇచ్చాను చివరిలో 53 ర్యాంక్ ఫర్ ఇండియా విత్ 17.97 రెన్యూవల్స్. 17.97 ఇది అక్కడ ఉంది చూసారు రెన్యూవల్స్ అనేది. దాని యొక్క సోర్సెస్లో అంటే మోడర్న్ రెన్యూబుల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బయో వేస్ట్ ఆర్ నాట్ కమ్స్ అండర్ ది రెన్యూబుల్ ఎనర్జీ. అందువల్ల 22% అనేది ఎలక్ట్రిసిటీ జనరేషన్లో, బట్ ఓవరాల్గా అన్ని రెన్యూబుల్ సోర్సెస్లోకి వస్తే అది 18%. ఈ క్లారిటీ మీకు క్వశ్చన్ ఎందుకు వస్తుందండి, అందుకని ఎక్స్ప్లెనేషన్ వినాలి మీరు. సో ఇండియా ఈజ్ 83rd ర్యాంక్ ఉంటే చైనా 80 ర్యాంక్లో ఉంది, మనకన్నా వెనకబడి ఉంది. జస్ట్ 11.72% ఆఫ్ ఇట్స్ ఎనర్జీ సోర్స్ ఆర్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఇక అమెరికా 85, సో ఆల్మోస్ట్ 11% ఉంది, ఇంకా చైనా కన్నా తక్కువగా ఉంది అమెరికాది. బట్ వాళ్ళు ఎక్కువ మోస్ట్ పొల్యూట్ చేశారు ఈ వాతావరణాన్ని. క్లైమేట్ చేంజ్ కారణమైన వాళ్ళే, ముఖ్యంగా వెస్ట్రన్ యూరోపియన్ నేషన్స్. మనకి లేట్ 18th సెంచరీలో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది అక్కడ. అప్పటి నుంచి ఈ భూమి మీద ఉన్నటువంటి క్లైమేట్ చేంజ్కి ప్రధాన కారకులు వాళ్ళు. అంటే ప్రజెంట్ మనం చేయడం రైట్ అంటే రైట్ కాదు, మేము కూడా మీతో పాటు వెనకబడి ఉన్నప్పటికీ మేము ఫాలో అవుతున్నామంటూ ఇండియా చక్కగా ఇట్స్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. సో ఈ ఎకానమీ, నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ, గ్రూప్ 2 మెయిన్స్ ఈజ్ గోయింగ్ టు వెరీ టఫ్. మనం తెలంగాణ గ్రూప్ 2 కూడా చూసాము, అందరికీ కళ్ళు చెదిరిపోయినాయి. ఇక ఇది ఫైనల్ ఫైట్, వస్తుందా జాబ్ రాదా అనేది డిసైడ్ చేసే ఎగ్జామ్. ఇట్స్ నాట్ స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఎక్కడికి వస్తుందంటే, ఆన్లైన్లో మ్యానిపులేషన్ వల్ల చాలామంది నాకు రీచ్ కాల. నాకు ఇప్పటికే రీచ్ అయింది ఆల్మోస్ట్ నా 22,500 సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్. అందులో యాక్టివ్ అనేది 5,000. అందులో అంటే ఏపీ ఎకానమీలో నేను చిన్న చిన్న కోర్సెస్ ఎందుకు ఇస్తున్నాను అంటే అందరికీ రీచ్ అవ్వాలని తక్కువ రేటుకి ఇస్తున్నాను. నా మోడల్ పేపర్స్ నా టెస్ట్ సిరీస్ తీసుకునే ముందు అంటే 1,000 రూపాయలు 500 రూపాయలు ఆ రేంజ్లో ఖర్చు పెట్టే ముందు ఒక్క 50 రూపాయలు ఖర్చు పెట్టి ఈ 5,590 మంది మొదటి 6 రోజుల్లోనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 50 రూపీస్ కోర్స్ ఆన్ ఏపీ ఎకానమీ. మీరు కూడా తీసుకోండి, తీసుకొని వాళ్ళు తీసుకొని చూసి అప్పుడు డిసైడ్ చేసుకోండి. నేను జెన్యున్గా చెప్తున్నాను. మీరు 1000 రూపాయలు, నేను ఈ 100 రూపాయలకి మొత్తం టెస్ట్ సిరీస్ అని అందులో పనికి మాలింది ఇస్తానికి నేను రెడీగా లేను. ఐఎమ్ హియర్ టు మేక్ విన్నర్స్, నాట్ ఎన్కాష్ ది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్. ఐ వాంట్ టు మేక్ విన్నర్స్. మీరు అయినా ఓపెన్ విజయ వీరస్వర్గంలో పోరాడండి, రేపొద్దున్న జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జెన్యున్గా వర్క్ చేయాలా, జెన్యునిటీ కావాలా. అది ఎంతవరకు ఉందో ఈ 50 క్వశ్చన్స్ చదివితే నా శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి, మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి అని మీరు అంచనా వేసుకోగలుగుతారు. ప్రతి క్వశ్చన్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చాను, ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సోషియో ఎకనామిక్ సర్వే బడ్జెట్ నుంచి, అలాగే స్వర్ణాంధ్ర మిషన్ విజన్ డాక్యుమెంట్ 2047 నుంచి ఈ 50 ప్రశ్నలు ఇచ్చాను. ఈ 50 రూపాయలు ఖర్చు పెట్టి అప్పుడు డిసైడ్ చేసుకోండి, ఇది ఎంత విలువైందో మీకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ ఏ ఛాలెంజ్, దట్స్ వై వీఆర్ స్టార్టెడ్ ఏ ఛాలెంజ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ మరి ఈ మోడల్ పేపర్స్కి అలాగే టెస్ట్ సిరీస్కి న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ 1000 ఫ్లాట్ 1000 రూపీస్ ఎండ్ అయిపోతుంది. అంటే టెస్ట్ సిరీస్ 1000కి దొరుకుతుంది, 3000. అండ్ 1500 మోడల్ పేపర్స్, టాప్ 10 మోడల్ పేపర్స్ 500కే దొరుకుతాయి. విత్ క్విక్గా తీసుకొని 50 రూపాయలు చూసిన తర్వాతే కొనండి. ఇంకా ఈరోజు రేపే ఉంది, ఇంకా లేదు టైం ఈ న్యూ ఇయర్ ఆఫర్ని మీరు పొందడానికి. సో ఎనీవే, డోంట్ మిస్ మై ఛాలెంజర్ టెస్ట్ సిరీస్. డోంట్ మిస్ యువర్ ఎయిమ్, గోల్ ఈజ్ ఆఫ్ గ్రూప్ 1 2 పోస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఈ సందర్భంలో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2070లో ఇండియా నెట్ జీరో ఉద్గారాలకి, నెట్ జీరో ఎమిషన్స్కి చేరుకుంటుందని ప్యారిస్ ట్రీటీ
ప్యారిస్ క్లైమేట్ చేంజ్ ట్రీటీ 2015లో మనం కమిట్మెంట్ ఇచ్చి సంతకం చేసాం అగ్రిమెంట్ పైన. దీన్ని మనం ఎట్టి బస్సులో చేరుతామని చెప్పి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2026లో 26th కాప్ సమిట్లో ప్రకటించారు. 2070కి కానీ మనం నెట్ జీరో లెవెల్స్కి వెళ్ళాం. మన పర్సంటేజ్ ఇప్పుడు ఎంత ఉంది? రెన్యూబుల్ సోర్సెస్ పెరుగుతూ ఉంటే CO2 ఎమిషన్స్ డౌన్ అవుతుంటాయి. దాని మీద కూడా క్వశ్చన్ ఉంది, దానికి కూడా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది కూడా చూడండి. ఈరోజు అది మీకు 6:30కి ఉదయం 6:30కి మీకు యూట్యూబ్ క్విజ్లో రిలీజ్ అవుతుంది. అదే సమయంలో నీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఈరోజే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మంచి విషయాలు మిస్ అవుతారు, అంటే క్వశ్చన్లో కన్నా లోతుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే మీకు కంపేర్ టు ర్యాంక్ చెప్పానో అప్పుడు కానీ దీని వాల్యూ లేదు ఈ క్వశ్చన్కి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ గివ్ ఎ లైక్. ఒక్కొక్క ప్రశ్నకి నేను గంటలు ఖర్చు పెడతాను నా టైంని. థ్యాంక్ యూ.